సదస్సు సమయానికి ఉద్దేశానికి చంద్రశేఖర్ గారికి వైస్ అధ్యక్ష గారికి ముప్పై డేట్ అయిపోయింది బట్టి మళ్ళీ రీవాల్యుయేషన్ వరకు ఆడేవరకు ప్రస్తావన పంపడం జరిగింది. ఎమ్మెల్యేగా రాగానే సమయం తీసుకొని మళ్ళీ ఇద్దరు కాబట్టి లేదంటే రమేష్ గారు కానీ ఏ గారు సంప్రదించి మీరు వాళ్ళ తరఫున సమస్యలు నాకు చెప్తుంటే నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను. మాకు డైరెక్ట్ ఆదేశం అందరికి తెలిసి మాకు ఇంటి విషయం లేదు. దాని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సభ్యుల మాత్రం ఏకీభవించడం కూడా రాగడం జరుగుతుంది. ఆన్లైన్ చేయించుకుంటే వాళ్ళకు ఎగ్స్ కానీ బాలామృతం కానీ పోషకాహారానికి ఎన్రోల్ చేయడానికి మాకు వీలు ఉంటుంది సార్. వాళ్ళ ఆధార్ ప్రకారం వాళ్ళ పిల్లలకు కూడా 5వ డేట్ లోపలనే పోషకాహారము బరువులు తీసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లగాని పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నాక పిల్లగాడు కనుక బలహీనంగా ఉంటే ఆ పిల్లగానికి 7 నెలల నుంచి 3 ఏళ్ళ లోపల మాత్రం వాళ్ళకు పిల్లలకి ఎగ్స్ 16 బాలామృతం కట్టబడి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్క తల్లికి తెలిసి ఉండాలని మేము కూడా అక్కడ ప్రతి తల్లిని పిలిపించి మీటింగ్ పెట్టాం. 4,16,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది సార్. మళ్ళీ అదేవిధంగా 90 బంధమై అయిపోతుంది. ఆటోమేటిక్గా 2-3 బంధం పెరిగి వచ్చిందండి. వేరే వాళ్ళకి నాకు తెలియదు ఇంకా అదే అంటే ఒక విలేజ్ లో 4 రోజులు అయితే కమ్సెకం ఒక లక్ష సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. అలాగే ఫండ్స్ రాకపోయినా కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేశారు. దానికి గుర్తుగా మేము మా తరఫున వచ్చిన సన్మానాన్ని ఏర్పాటు చేస్తున్నాము. పదవిలో కొనసాగుతున్నాను. అయితే ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి 1 నాటికి మా పదవికాలం మాకు నిధులు ఇచ్చింది. అట్లాగే సెంట్రల్ నిధులు కూడా వచ్చాయి. దాంట్లో కలిపి మేము మా గ్రామాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్ళినాము. ఈ కార్యక్రమానికి ఇప్పుడు మాకు కూడా లోటుపాట్లను సర్దుకొని మరి సర్పంచులందరూ కూడా పనిచేయడం జరిగింది. ఆ పనికి గుర్తింపుగా ఈరోజు మన ఎంపీ గారు సన్మానం చేస్తున్నారు కాబట్టి రాకపోయినప్పటికీ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు కావచ్చు, ఎంతో కొంత ఉన్న కులాన్ని అప్పులో పెట్టి కూడా చూడండి, అందరూ ఒకసారి చూడండి సార్. కొద్దిగా ఇట్లా పెట్టాలి సార్. జర్రా ఇక సర్పంచ్ సార్ జర్రా కొద్దిగా సర్పంచ్ సార్ కొద్దిగా ఈరోజు రెంజల్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ శాఖ, ఎలక్ట్రిసిటీ, అలాగే విద్య, వైద్య మరియు రెవెన్యూ, అలాగే బస్ డిపో ఇలా పలు అంశాలపై చర్చించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు పంట సీజన్ నడుస్తుంది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారికి అందరూ అలాగే నీటిపారుదల కూడా
నీరు అవసరం అవుతుంది కాబట్టి రైతులు ఎప్పుడైతే కోరుతారో అప్పుడు వాళ్ళకి సరిపడా నీరు వదలాలని ఏ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ మీద కూడా సర్పంచులు సరిగ్గా బిల్లులు రావడం లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఏ గారు కూడా ఇది కంప్యూటర్ ఆపరేటింగ్లో జరిగిన తప్పు అని తెలియజేయడం జరిగింది. అలాగే విద్య విషయానికి వస్తే మన మండలానికి ఏడు మండలాలకు కలిపి ఒకటే ఎంఈఓ ఉన్నారు కాబట్టి అలా ఉండకుండా మా మండలానికి సపరేట్గా ఒక ఎంఈఓని ఇవ్వాలని మేమందరం ఎంపీటీసీలు అందరూ కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవడం జరిగింది. ఇంకా ఇలా పలు అంశాలపై చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ ఫిబ్రవరితో సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నందున మా మండల పరిషత్ కార్యాలయం నుంచి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది.